లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన స్థాయిని పక్కన పెట్టారు. అందరినీ కలుపుకొని పోయే ఉద్దేశంతో హైదరాబాద్ లోటస్ పాండ్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ భేటీ తెలంగాణలో సంచలనంగా మారింది. అక్కడే భువనగిరి పార్లమెంటు ఎన్నికలపై సీఎం రివ్యూ మీటింగ్ జరిపారు. మీటింగ్ అంశాలను మీడియాకు తెలిపారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల రివ్యూ మీటింగ్ జరిగిందని, తనకు ఇన్ఛార్జ్ బాధ్యతలను పార్టీ అప్పగించిందన్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనేది చర్చించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారని, చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందని తెలిపారు. పార్టీ ప్రచారం ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేశామని, భువనగిరిలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ గ్రౌండ్ లో ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న నేతలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. త్వరలోనే అందరికీ తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందన్న సీఎం రేవంత్ 17 పార్లమెంటు స్థానాల్లో నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు నేతలకు తెలిపారు. ఈ నెల 21వ తేదీన భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అదే రోజు భువనగిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మే తొలి వారంలో భువనగిరి పార్లమెంట్ పరిధిలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన స్థాయిని పక్కన పెట్టారు. అందరినీ కలుపుకొని పోయే ఉద్దేశంతో హైదరాబాద్ లోటస్ పాండ్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ భేటీ తెలంగాణలో సంచలనంగా మారింది. అక్కడే భువనగిరి పార్లమెంటు ఎన్నికలపై సీఎం రివ్యూ మీటింగ్ జరిపారు. మీటింగ్ అంశాలను మీడియాకు తెలిపారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల రివ్యూ మీటింగ్ జరిగిందని, తనకు ఇన్ఛార్జ్ బాధ్యతలను పార్టీ అప్పగించిందన్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనేది చర్చించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారని, చామల కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందని తెలిపారు. పార్టీ ప్రచారం ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేశామని, భువనగిరిలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీపై అప్డేట్స్ ఏంటి? వైశాలి, ఇటు జూబ్లీహిల్స్ లోని రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఇటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలు తో పాటు డీసీసీ అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ మెయిన్ గా ఇటు ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో ఈ రివ్యూ మీటింగ్ జరగడం కూడా కొంచెం పార్టీ వర్గాలకు చర్చనీయమైంది. మరోవైపు మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం గత సికింద్రాబాద్ పార్లమెంట్ సమితి కాన్స్టిట్యున్సీ గానీ, ఇటు చేవేళ్ల గానీ, మరోవైపు మల్కాజ్గిరి గానీ, ఇవన్నీ నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్స్ అన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలోనే నిర్వహించారు. కానీ మొట్టమొదటిగా ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి మరి సీఎం రేవంత్ రెడ్డి ఇటు భువనగిరి పార్లమెంట్ సంబంధించిన స్థానంపై కూడా ఈ రోజు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో చాలా కీలక విషయాలు కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు భువనగిరి టికెట్ అనేది కూడా
చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు ఆయన బ్రదరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టికెట్ ఆశించారు. మొదటిగా భువనగిరి టికెట్ ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీకి ఇవ్వాలని కూడా పట్టుబట్టారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా పట్టుబడడం జరిగింది. కానీ చివరి నిమిషంలో అధిష్టానం ఇటు టీపీసీ ఉపాధ్యక్షుడు ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఫైనల్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రకటించడం జరిగింది. అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఆయన టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులు కూడా ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క గ్యాప్ ని ఫుల్ఫిల్ అప్ చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన ఎన్నికల రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. అయితే ఈ మీటింగ్ కి ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి హాజరు కాలేదు. కాబట్టి ఈ విషయంపై కూడా కొంచెం చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఇటు బ్రదర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య కూడా కొంచెం సహజం కుదరకపోవడంతోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి కూడా రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే మాత్రం తమ కుటుంబ సభ్యులు ఎవరికి ఒకరికి ఇచ్చినా పర్లేదన్నారు. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వకపోతే మాత్రం బీసీలకు ఇవ్వాలని కూడా వీళ్ళు మొదటి నుంచి కూడా పట్టుబట్టారు. కానీ చివరి నిమిషంలో టీపీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి పార్లమెంట్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపై కూడా కొంచెం బ్రదర్స్ ఇద్దరు కూడా అసంతృప్తితో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ని కొంచెం ఫుల్ఫిల్ చేయడం భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటి వద్ద కూడా ఆ యొక్క భువనగిరి పార్లమెంట్ సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. ఈ మీటింగ్ లో కూడా అందరికి కూడా దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే అందరు కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు భువనగిరి పార్లమెంట్ సంబంధించి 7 కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 6 కాన్స్టిట్యున్సీ సెగ్మెంట్లు కూడా కాంగ్రెస్ గెలిచింది. ఒక్క స్థానం మాత్రమే బీఆర్ఎస్ కూడా గెలిపింది. కాబట్టి ఈ నేపథ్యంలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండి దాదాపు 2 లక్షల మెజార్టీతో ఇటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు భువనగిరి పార్లమెంట్ సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఇటు డీసీసీ అధ్యక్షులకి కార్యకర్తలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిలో దిశానిర్దేశం చేశారు. అయితే 24 గంటలు కూడా కార్యకర్తలు పనిచేయం చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ సంబంధించి కూడా వివరించారు. అయితే ప్రతి నియోజకవర్గంలో ఈ నెల 18 వరకు కూడా ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా నిర్వహిస్తారని కూడా చెప్పారు. అయితే మే మొదటి వారంలో చౌటుప్పల్ అదేవిధంగా మిర్యాలగూడలో భారీ బహిరంగ సభలు కూడా ప్లాన్ చేస్తున్నారని కూడా చెప్పారు. అయితే ఈ యొక్క 2 బహిరంగ సభలకు కూడా ఏఐసిసి నేత ప్రియాంక గాంధీ కూడా హాజరవుతారని కూడా స్పష్టం చేశారు. ఇక ఈ నెల 21వ తేదీన భువనగిరి నామినేషన్ వేసే రోజు కూడా భారీ ర్యాలీలు నిర్వహిస్తారని కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి మొత్తం అందరం కూడా అంటే కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ అంతా కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి అండగా ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో అందరూ కూడా కలిసి కట్టుకున్నాం. భువనగిరి టికెట్ విషయంలో మాత్రం ఎలాంటి బేజాజాసాలు పోకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి భువనగిరి పార్లమెంట్ టికెట్ కూడా గెలిపిస్తారని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఇక అందరికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే ఇటు భువనగిరి పార్లమెంట్ టికెట్ విషయంలో మాత్రం కొంత అంతర్గతంగా చర్చ జరిగినప్పుడు కూడా ఈ విషయంలో మాత్రం అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కాబట్టి సమావేశాలు కూడా అందరూ కూడా తమ అభిప్రాయం కూడా వెల్లడించారు. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా అందరూ ఉండాలి. అందరూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా 2 భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క సభలకు కూడా ప్రియాంక గాంధీ కూడా హాజరవుతారు. కాబట్టి ఈ నేపథ్యంలో భారీగా జన సమీకరణ చేసే విధంగా అదేవిధంగా ఇటు ర్యాలీలు సమావేశాలు అదేవిధంగా రాబోయే మొదటి వీక్ లో మొత్తం అంతా కూడా ఇటు కాన్స్టిట్యున్సీ వైజ్ అంటే ఇటు భువనగిరి పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా మీటింగ్స్ కూడా ఏర్పరచుకోవాలి. అందరూ కూడా జన సమీకరణ చేయాలి. అత్యధిక మెజార్టీ గెలుపొందే విధంగా కూడా కృషి చేయాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ బ్రదర్స్ కూడా సొంత తమ్ముళ్ళగా భావించి పనిచేస్తున్నారని కూడా ఇటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ కూడా స్పష్టం చేశారు. కాబట్టి వాళ్ళిద్దరు సపోర్ట్ తనకు ఉంది. తను భారీ మెజార్టీతో గెలుస్తానని కూడా ఇటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో అందరినీ కూడా ఒక తాటికి తీసుకురావాలని భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి కూడా డిన్నర్కి వచ్చారు. డిన్నర్కొచ్చిన భాగంగానే అంతా కూడా సాహిత్యం కూర్చోలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి ఇంటికి జరగడం జరిగింది. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి మాటలను బట్టి రేవంత్ రెడ్డి భేటీ సక్సెస్ అయింది అనుకోవచ్చా? ఎస్ తప్పకుండా. కొంతసేపటి క్రితం ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో మాత్రం అందరం కూడా
ఒక తాటిపైకి రావడం జరిగింది. అయితే గతంలో జరిగినటువంటి వాస్తవాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో తనకు అంటే ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఇప్పటికే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సంబంధించి ఎన్నికల బాధ్యతలు కూడా అప్పగించారు. కాబట్టి ఈ నేపథ్యంలో తాను ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం తాను కృషి చేస్తానని కూడా చెప్పారు. కాబట్టి ముందు నుంచి కూడా ఇక్కడ భువనగిరి పార్లమెంట్ టికెట్ తమ ఫ్యామిలీ ఆశించినప్పుడు కూడా లాస్ట్ కు ఏఐసిసి నేతలు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతవరకు కూడా గ్యాప్ మెయింటైన్ అవుతున్నప్పుడు ఈ మెయింటెనెన్స్ ను ఫుల్ఫిల్ అప్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి రంగంలో దిగి ఈ రోజు అందరితో మాట్లాడడం జరిగింది. అందరు కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అయితే అందరూ తమ అభిప్రాయం కూడా చెప్పినప్పుడు కూడా ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కూడా అందరూ తీవ్రంగా పనిచేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అందరికీ కూడా దిశానిర్దేశించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా కొంచెం పట్టు వీనట్టుగా తెలుస్తోంది. కాబట్టి అందరూ కూడా సాహిత్యం కూడినట్టుగా తెలుస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో అంటే ఇటు ఇంకా మే 11 పోలింగ్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ లోపు దీనికి సంబంధించి దిశానిర్దేశం ఏ రకంగా ఉన్నపై కూడా చర్చించారు. మరో విధంగా ఈ నెల 21న భువనగిరిన ఇటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా నామినేషన్ రోజు కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తారని కూడా స్పష్టం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇటు కాన్ఫరెన్స్ వైజ్ అంటే భువనగిరి పార్లమెంట్ సంబంధించి కూడా 7 అసెంబ్లీ స్థానాలు కాబట్టి దానికి సంబంధించి అందరి కార్యకర్తలను కానీ ఎమ్మెల్యేలు కానీ అందరినీ సాహిత్యం కూర్చి అందరి ముందుకు తీసుకువెళ్లి దాదాపుగా 2 లక్షల పైగా మెజార్టీతో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే లక్ష్యంగా కూడా ముందుకెళ్తున్నారు. ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇదన్నీ చూస్తే మాత్రం కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ ఇప్పటి అయితే కొంచెం అక్కడక్కడ కొంచెం అసంతృప్తి నేతలు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి కూడా వచ్చి అందరినీ కూడా సాయం చేశారు. దీనికి సంబంధించి భువనగిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించిన మీటింగ్ కూడా నిర్వహించి కాబట్టి అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్. స్వయంగా నేనే వస్తా. ఇక్కడ గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన అనుభవం ఉన్న నాకు ఈ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పచెప్పింది. కాబట్టి నేనే రివ్యూ మీటింగ్ వస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సహచర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలము మా భువనగిరి పార్లమెంటు అసెంబ్లీలోని కోఆర్డినేటర్లు అందరితో కలిపి మా ఇంటికి వచ్చి స్వయంగా రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. చాలా విషయాలు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం మీద ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మా సూచనలన్నీ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి డైరెక్షన్ ఇచ్చిండ్రు. ఏ విధంగా ముందుకు పోవాలి, నామినేషన్ ప్రోగ్రాం కానీ కార్యకర్తల సమావేశం కానీ ఈ పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీ స్కీమ్ గుని మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఏ విధంగా ప్రజల్లోకి పోయి మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుచుకోవాలనో ఒక సూచనలు చేయడం జరిగింది. చాలా డీటెయిల్ మీటింగ్ అయింది చాలా వరకు. నిజంగా ఈరోజు ఒక యువకుడు గత 20 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్ లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నో సేవలు చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అధిష్టానం టికెట్ ఇచ్చిన తర్వాత చాలా మంది యువకులు మా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరతామని కూడా ఎంతో మంది యువకులు వస్తుండే. ఈరోజు తప్పకుండా మేము మా సహచర ఎమ్మెల్యేలు మా విప్ గారు ఐలయ్య గారు ఇక్కడ ఉన్నారు, మేమందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల్లోకి విస్తృతంగా రేపు రంజాన్ పండుగ సందర్భంగా ఒక్కరోజు ఖాళీ ఉంచి 12వ తారీఖు నుంచి ప్రజల్లోకి పోయి తప్పకుండా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలో మేము డిసైడ్ చేసినాం. మాకు అసలు నిజంగా చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్ లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మరి బీజేపీ పార్టీ వాళ్ళు అనుకున్నంత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లేదు. కాబట్టి మా గెలుపు తథ్యం అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తప్పకుండా 2 లక్షల మేరతో గెలుస్తామన్న నమ్మకం నాకుంది. అలాగని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా ఎవరు కూడా గెలుస్తామని చెప్పి ఇంట్లో కూర్చోవద్దు. రాత్రి పగలు
24 గంటలు మే 13 పోలింగ్ అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భువనగిరి పార్లమెంటులోని ప్రతి నియోజకవర్గంలో మనము ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పోకుండా ఒక పెద్ద మెజార్టీతో గెలవాలన్న లక్ష్యంతో ముందుకు పోవాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నా. 21వ తారీఖు నాడు భువనగిరి పట్టణంలో నామినేషన్ పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రాం చేస్తున్నాం. అదేవిధంగా 12 నుంచి 18వ తారీఖు వరకు 7 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 6 వేలకు తగ్గకుండా ముఖ్య కార్యకర్తల సమావేశాలు 7 నియోజకవర్గాలు 18వ తారీఖు కంప్లీట్ చేసి 21 నాడు పెద్ద ఎత్తున నామినేషన్ ప్రోగ్రాం చేసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వస్తారు ఆ రోజు. ఆ తర్వాత మే ఫస్ట్ వీక్ లో నల్లగొండ జిల్లాకు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. మిర్యాలగూడలో ఒక మీటింగు బహిరంగ సభ, చౌటుప్పలకాడ ఒక బహిరంగ సభ. ఈ 2 బహిరంగ సభలు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు వస్తా అని చెప్పారు. కాబట్టి ఈ నామినేషన్ ప్రోగ్రాం 21 ఆదివారం ఏప్రిల్ నాడు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భువనగిరి పార్లమెంట్ లో ఉన్న అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరూ కూడా మేము విన్నవిస్తున్నాం. అదేవిధంగా మే ఫస్ట్ వీక్ ఇంకా డేట్ డిసైడ్ కాలేదు ప్రియాంక గాంధీది, తప్పకుండా అది చౌటుప్పల్నే పెడతాం. ఆ డేట్ డిసైడ్ చేసినాక తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తాం. ప్రజల్లోకి పోయి మాక్సిమం ఈ తెలంగాణలో 14 సీట్లు గెలిపించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదే లక్ష్యంలో మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. స్వయంగా నేనే వస్తా. ఇక్కడ గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన అనుభవం ఉన్న నాకు ఈ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి నేనే రివ్యూ